హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ పోజా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి అక్టోబర్లో ఏ మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి అనే దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. సో ఎనీ ఒక 3 days అయితే లేట్ అయితే అయింది వీడియో, బట్ చాలా వరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చే మొబైల్స్ అన్నీ కూడా. సో అప్పుడైతే డిసైడ్ అయ్యాను, ఫస్ట్ అయితే చేయొద్దు అనుకున్నాను. సో చాలా మొబైల్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన డేట్సే అనమాట. సో ఈ ఆలస్యం చేయకుండా ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనేది అయితే చూసేద్దాం. సో అందులో మొట్టమొదటిగా మనకి 6th రోజునైతే మనకి పోకో నుంచి పోకో C3 అయితే రాబోతుంది. సో మనకి తెలిసిందే స్పెసిఫికేషన్స్ G35 ప్రాసెసర్తో వస్తుంది. ఏదైతే రెడ్మీ 9C ఉందో దాన్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు అన్నట్లయితే తెలుస్తుంది. సో హెలియో G35 ప్రాసెసర్తో వస్తుంది, HD డిస్ప్లేతో వస్తుంది, మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 13 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ అనేది దగ్గరగా మనకి 7,000 to 8,000 మధ్యలో పెట్టే ఛాన్స్ అవుతుంది. సో ప్రైస్ని బట్టి దీని యొక్క సేల్స్ అయితే డిపెండ్ అవుతుంటాయి. సో ఎనీవే ఇది మనకి 6th October అయితే లాంచ్ అయిపోతుంది. అలానే రైట్ నెక్స్ట్ 7th రోజు కనుక చూసినట్లయితే మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 అయితే లాంచ్ అయిపోతున్నారు. సో మనకి ఆల్రెడీ తెలిసిందే రియల్మీ 7 అండ్ 7 Pro ఆల్రెడీ లాంచ్ అయ్యాయి కదా. సో 7 కంటే కొంచెం లో ఎండ్ వర్షన్ మనకి 7 అయితే తీసుకురాబోతున్నారు. ఈసారి వచ్చేసి ఇది మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. మనకి రీసెంట్గా ఇవి చూసినట్లయితే మనకి ఏదైతే 7 ఉందో అది మనకి G95 ప్రాసెసర్తో వచ్చింది కదా. ఇది వచ్చేసి మనకి 662 ప్రాసెసర్తో వస్తుంది. బట్ వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో చూడాలి, ఎందుకంటే 662 ప్రాసెసర్ తోటి మనకి దగ్గరగా 8,500కి మొబైల్స్ అయితే ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి అనమాట. సో HD డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో కూడా మనకి 64 MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. చూడాలి సో వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారనే దాన్ని బట్టే దీని మీద సేల్స్ అయితే ఆధారపడి ఉంటాయి. నా అంచనా ప్రకారం మనకి రీసెంట్గా చూసినట్లయితే మనకి రియల్మీ 6 కానీ 6i కానీ చూసినట్లయితే ఒక 2000 డిఫరెన్స్లో తీసుకొచ్చారు. సో దీన్ని దగ్గరగా 13,000కి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది, చూడాలి. బట్ 13,000కి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అంటే సో ఏమవుతుందో ఖచ్చితంగా అది మన ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇంకా తక్కువలో తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక అలానే మనకి అందులో వచ్చేసి అదే ఈవెంట్లో మనకి రియల్మీ 7 Pro SE అనే ఒక కొత్త మోడల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో కొత్త మోడల్ అయితే ఏం కాదు, సో ఏదైతే రియల్మీ 7 Pro ఉందో దాన్నే ఒక బ్యాక్ కేస్ మనకి చూసినట్లయితే రీసెంట్గా రియల్మీ 7 Pro అనేది మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి లెదర్ కేస్ బాడీతో వస్తుంది అనమాట. సో అంతే, స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కొంచెం ప్రైస్ ఎక్కువలో తీసుకురావచ్చు. 1,000-2,000 ఎక్స్ట్రా పెట్టి వీళ్ళు లెదర్ కేస్తో తీసుకురావచ్చు. ఏవైతే ఫ్రూట్స్ డైరెక్ట్ మనకి తోలు ఇట్లాంటి పర్ఫెక్ట్ లెదర్ అయితే కాదు, ఏవైతే మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి వాటి నుంచి తీసిన లెదర్ అనమాట, వాటి నుంచి తయారు చేసిన లెదర్ ద్వారా అయితే ఈ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. చూద్దాం. సో ఆ బిల్డ్ క్వాలిటీ బాగుంటే మాత్రం ఒక 1,000 రూపాయలు ఎక్కువైనా సరే బెటర్ అయితే ఉంటుంది, ఎందుకంటే 7 Proలో కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఎక్సెప్ట్ మనకి ప్రాసెసర్. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం 8th రోజు చూసినట్లయితే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F41 మొబైల్ని అయితే లాంచ్ అయిపోతుంది. సో ఇది కూడా ఆన్లైన్ ఓరియంటెడ్ సిరీస్ అనమాట. సో ఏదైతే M సిరీస్ ఉందో M సిరీస్ లాగా ఇది కూడా మనకి ఒక ఆన్లైన్ ఓరియంటెడ్ సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. సో దీని ప్రైస్ కూడా కొంచెం అగ్రెసివ్గా పెడతారని అయితే యాజ్ పర్ లీక్స్ అయితే ఉన్నాయి. సో ఎనీవే 8th రోజు అయితే మనకి తెలుస్తుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది మనకి, అండ్ అలానే 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. రియర్ సైడ్ చూసినట్లయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ ఆల్ బాగానే ఉన్నాయి. సో మాక్సిమం మనకి తెలిసిందే ఇది కూడా మనకి Exynos 9611 ప్రాసెసర్తో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రైస్ ఎంత పెడతారనేది అయితే ఖచ్చితంగా మ్యాటర్ అయితే చేస్తుంది. నా అంచనా ప్రకారం వీళ్ళు 14,000-15,000లో తెస్తారని అయితే అనుకుంటున్నాను. బట్ ఎనీవే లాంచ్ అయినాక ఒక స్పెషల్ వీడియో అయితే దాని గురించి అయితే చేద్దాం. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనకి చూసినట్లయితే 13th రోజు రూమర్స్ మాత్రం ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది వచ్చేసి యాపిల్ 12 సిరీస్ని అయితే యాపిల్ అయితే లాంచ్ అయిపోతుంది 13th రోజు అన్నట్లయితే గ్లోబల్గా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఈసారి చూసినట్లయితే మంచి విషయం ఏంటంటే అన్ని మోడల్స్ కూడా మనకి 12 సిరీస్లో ఈసారి మనకి OLED డిస్ప్లేతో వస్తున్నాయి. సో ఎప్పుడు కూడా నాకు అసలు iOS అంటే చాలా ఇష్టం. iOSని చూస్ చేసుకుని నేను ఒక యాపిల్ ఫోన్ కొనాలనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇంతకుముందు కూడా యాపిల్ ఫోన్ వాడినా సరే IPS డిస్ప్లే అవడం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ లేక పక్కకైతే తీసేసాను. బట్ ఈసారి OLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. సో OLED లేవన్నా ఇంతకుముందు అంటే ఉన్నాయి కానీ సో వాటి ప్రైస్కి మనం పర్చేస్ చేయలేం. బట్ ఈసారి ఏదైతే లో ఎండ్ వేరియంట్ ఉంటుందో 12 mini కూడా మనకి ఈసారి OLED డిస్ప్లేతో వస్తుంది. 4 మొబైల్స్ అయితే వస్తున్నాయి, 12 mini, 12 Pro, 12 Pro Max అయితే రాబోతున్నాయి అన్నమాట. సో యాజ్ పర్ లీక్స్, ఈరోజు లీక్ అయిన లీక్స్ ప్రకారం చూసినట్లయితే మనకి $649 అయితే ఉంటుందని అయితే లీక్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే రఫ్గా మనకి 47,000 నుంచే స్టార్ట్ అవబోతుంది US ప్రైసింగ్ అనమాట. ఖచ్చితంగా మన ఇండియాకి వచ్చేసరికి దగ్గరగా 60,000 రూపాయల నుంచి 55,000 రూపాయల మధ్యలో అయితే ఖచ్చితంగా అయితే పెడతారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా ఏదైతే 12 mini ఉందో అదైతే మనకి 60,000లో తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ చూద్దాం ఎంతలో పెడతారు, ఎప్పుడు తెస్తారు అనేది. బట్ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే తెలియదు మనకి 13th రోజు వస్తుందని. ఇక రైట్ నెక్స్ట్ 14th రోజు చూసినట్లయితే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ OnePlus 8T అయితే రాబోతుంది. సో మనకి తెలిసిందే స్పెసిఫికేషన్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది,
ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మనకి 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. సూపర్ AMOLED ప్లస్ 120Hz రీఫ్రెష్ రేట్ అంటే ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవాలి. ఇక 65 వాట్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఈసారి వచ్చేసి మనకి సూపర్ హాట్ ఛార్జ్ మనకి తెలిసిందే, రీసెంట్గా రియల్మీ తీసుకొచ్చింది. సేమ్ టైప్ ఆఫ్ ఛార్జింగ్ అయితే మనకి OnePlus 8Tలో చూడడానికి ఉంటుంది. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా వస్తుందని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి, బట్ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. 48 మెగాపిక్సెల్ తెస్తారా, 64 మెగాపిక్సెల్ తెస్తారా, రేట్ సైడ్ అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే తీసుకురాబోతున్నారు అన్నట్లయితే తెలుస్తుంది. స్ట్రాంగ్ లీక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఇవైతే ఇప్పటివరకు కొంచెం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉన్నది. అలానే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఒకటైతే రాబోతుంది. S20 ఫ్యాన్ ఎడిషన్ ఇది రాబోతుంది. సో దాంట్లో కూడా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్రైస్ ఎంత పెడతారనేది చూడాలి. స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మన ఇండియాకి ఎట్లాగో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాదు. ఏదైతే ఎక్సినోస్ 990 ప్రాసెసర్ ఉందో సేమ్ ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. సో ఇందులో కూడా సూపర్ AMOLED డిస్ప్లే ప్లస్ 120Hz రీఫ్రెష్ రేట్ ఇందులో కూడా మనకి చూడడానికి అయితే ఉంటుంది. 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ మొబైల్ కూడా చాలా మంచి ప్యాకేజ్. IP68 రేటింగ్తో వస్తుంది. రియర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయినా సరే మంచి ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పాలి. మీకు 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. 3x ఆప్టికల్ జూమ్కి అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అలానే మనకి ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. సో ప్రైస్ మ్యాటర్స్, చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సామ్సంగ్ అనేది ఈ మొబైల్ని 50,000 మధ్యలో తీసుకొస్తే మాత్రం 40 to 50,000 మధ్యలో తెస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సామ్సంగ్ నుంచి ఎవరైనా ఫ్లాగ్షిప్ మొబైల్ అప్డేటెడ్ అంటే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇక ఓవరాల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏసూస్ నుంచి ఏసూస్ Zenfone 7 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను యాక్చువల్గా 2 months బ్యాక్ వస్తుందని చెప్పాను. సో అప్పుడు లీక్స్ రూమర్స్ అయితే వచ్చాయి, బట్ ఇప్పటివరకు అయితే ఎటువంటి లాంచ్ అయితే లేదు. బట్ యాజ్ ఆఫ్ ఇప్పుడు కూడా ఎటువంటి లీక్స్ అయితే లేదు. నా పర్సనల్గా నేను అనుకోవడమే Zenfone 7 కూడా ఈ మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే నాకైతే అనిపిస్తుంది. పర్సనల్గా ఎటువంటి లీక్స్ అయితే కాదు. అండ్ ఎంఐ నుంచి అయితే ఎంఐ 10T Pro అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో గ్లోబల్గా లాంచ్ అయింది కదా రీసెంట్గా చూసినట్లయితే. సో దీన్ని ఖచ్చితంగా మన ఇండియాకి అయితే తీసుకొస్తారు. సో తెచ్చినా సరే ఖచ్చితంగా మనకి 80 లాంచ్ అయినాకైతే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ లోపల తీసుకొస్తారు. 80 వాళ్ళు ఏ ప్రైస్లో పెడతారని దాన్ని బేస్ చేసుకొని 80కి కాంపిటేటివ్గా అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో 80 ప్రైస్ అయితే ఎంత పెడతారో ఇంచుమించు అదే ప్రైస్లో అయితే మనకి 10T Pro వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్గా కన్ఫర్మ్ అయినవి కొన్ని లీక్స్ ప్రకారం ఉన్న మొబైల్స్ అయితే ఇవన్నమాట. సో ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ వేటి ప్రైస్ ఎంత పెడతారనుకుంటున్నారు అనేది కూడా మీకు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. ఎనీవే ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.